హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సైరన్స్ కిస్ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మార్చ్ 2న ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అవడం స్టార్ట్ అయింది. ఐ థింక్ April 7 or 8కి టోటల్గా 12 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. తెలిసిందే కదా మీకు ప్రైమ్ వీడియో వాడి గురించి వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారు. సో అందుకే ఇప్పుడు దాకా రివ్యూ పెట్టలేదు. టోటల్గా 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఈ సిరీస్ కి సంబంధించి. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటే సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, హాన్ జియోల్హా ఒక సక్సెస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఆక్షనర్ అనమాట. కానీ ఆమె లైఫ్ లో ఒక డార్క్ మిస్టరీ అయితే ఉంటుంది. ఆమెను ప్రేమించిన వాళ్ళు, ఆమెతో డేటింగ్ చేస్తున్న మగవాళ్ళు వరుసగా మిస్టీరియస్ వేలో అయితే చనిపోతుంటారు భయ్య. పైగా వాళ్ళు చనిపోయాక భారీగా ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ అవుతుంటాయి అనమాట. ఇది గమనించిన మెయిన్ లీడ్ అయిన హీరో చావూ సియాక్ ఒక అలైట్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్. ఈమె డబ్బు కోసం మనుషులను చంపే ఒక కోల్డ్ బ్లడెడ్ సీరియల్ కిల్లర్ అని అనుమానించి ఆమె మీద నగా పెడతాడు. దాని తర్వాత ఏం జరిగింది, మరి అసలు ఆమె నిజంగానే కిల్లరా, తన వెనక ఏమన్నా మిస్టరీ ఉందా, వీటి చుట్టూ నడుస్తుంది ఈ సైరన్స్ కిస్ అన్న సిరీస్. ఇక ఓవరాల్ గా ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, డీసెంట్ వాచ్ భయ్య. మీరు కనుక కొరియన్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్స్, మైండ్ గేమ్స్ తో ఉన్న మిస్టరీ థ్రిల్లర్స్, అది కూడా డ్రామా థ్రిల్లర్స్ చూసే అలవాటు ఉంటే గనక ఖచ్చితంగా ట్రై చేయండి. డీసెంట్ వాచ్ అనిపించింది నాకైతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, లీడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది భయ్య. యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఒక ఎమోషనల్ అండ్ డార్క్ క్యారెక్టర్ లో సర్వైవల్ గిల్ట్ ఉంటుంది, అదైతే సూపర్ వర్కౌట్ అయింది. నేను చెప్పేది లేడీ క్యారెక్టర్ గురించి. అండ్ ఇంకా మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ కొంచెం కన్ఫ్యూజన్ గా వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ అండ్ వాళ్ళ మధ్య నడిచే కొన్ని సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా ఎమోషనల్లీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సో పర్ఫార్మెన్సెస్ అండ్ కెమిస్ట్రీ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. లైక్ మీకు ఒక సిరీస్ రెఫర్ చేస్తా, ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ అని చెప్పేసి ఒకప్పుడు నేను సిరీస్ సజెస్ట్ చేసా కొన్ని, అందులో ఇది ఒకటి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సిరీస్లు మీరు చూసి సేమ్ అదే టైప్లో ఆ డార్క్ అండ్ సైకలాజికల్ టెన్షన్ కావాలనుకుంటే ఇందులో ఫుల్గా ఉంటుంది. హీరో హీరోయిన్ అనుమానిస్తూనే ప్రేమించడం అనే పాయింట్ వల్ల ప్రతి సీన్ లో ఒక డిఫరెంట్ అండ్ మంచి టెన్షన్ అయితే మెయింటైన్ చేస్తారు. సో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అయితే బాగా వర్కౌట్ అయింది భయ్య. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం కూడా చాలా బాగుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కి అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. థ్రిల్లర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్తా. సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ ఆఫ్ ద సిరీస్ కూడా చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. నాకైతే బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఆబ్వియస్లీ ఇది చెప్పకుండా నేను ఉండలేను. ఫేసింగ్ ఇష్యూస్ భయ్య. మిడ్ ఎపిసోడ్స్ లో 12 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ ఈజీగా 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలిసిందే కొరియన్ డ్రామాస్ అయితే ఎలాగ ఉంటాయి, చాలా స్లో మోషన్ సీన్స్ ఉంటాయి. మీరు 1.5x 2x లో చూసినా సరే కానీ అది 1x లో నడిచినట్టు ఉంటాయి కొన్ని సీన్స్. సో అలాంటి సీన్స్ చాలా ఉంటాయి అనమాట. సో దానివల్ల మీకు మిడిల్ ఎపిసోడ్స్ వచ్చేసరికి ఆ ఇన్వెస్టిగేషన్ కి రొమాన్స్ కి మధ్య బ్యాలెన్స్ చేయడం వల్ల స్టోరీ కూడా కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఆ ల్యాగ్ అంటే పేషింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. వాటి పరంగా ఓకే అనుకుంటే మరి కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ కాంప్లెక్స్ సప్లోట్స్ కూడా ఉంటాయి భయ్య. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆర్ట్ ఫోర్జరీ, కార్పొరేట్ పాలిటిక్స్ అనే డీటెయిల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది నచ్చుతుంది, కానీ కామన్ ఆడియన్స్కి అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. అది కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. అంటే కొంచెం సిరీస్ ఎండ్ అయ్యేసరికి మీకు కొంచెం ఓపెన్ ఎండెడ్ టైప్ అయితే ఉంటుంది అనమాట. లైక్ సీజన్ 2కి మళ్ళీ వాళ్ళు ప్లాట్ క్రియేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. సో దాని పరంగా కూడా కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. క్లోజర్ ఇచ్చేసుకుంటే బాగుంది అనిపించింది నాకు. సో అందుకే నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఓవరాల్గా సిరీస్ అనేది మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మరి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, ఇది పక్కాగా ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో మర్డర్స్ ఉంటాయి, బ్లడ్ ఉంటుంది, డార్క్ థీమ్స్ ఉంటాయి, అండ్ రొమాంటిక్ సీన్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి అనమాట. కొరియన్ డ్రామా సిరీస్లో ఏదైతే మీకు రొమాంటిక్ ఎలిమెంట్స్ వస్తారో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మరి వాటి పరంగా మీకు ఒక ఐడియా ఉంది, చూస్తామనుకుంటే స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు, లేదంటే మాత్రం దూరం పెట్టండి. ఇక మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తా. అవును, ఈరోజు సండే సజెషన్ వీడియో కోసం చూస్తున్నారని తెలుసు, బట్ ఈ ఐపీఎల్ లైవ్ స్ట్రీమ్స్ వల్ల కుదరట్లేదు భయ్య. సజెషన్ వీడియోస్ చాలా కంటెంట్ అయితే ఆగిపోతుంది. ఈ వీక్ నుంచి మళ్ళీ యథావిధిగా నార్మల్ కంటెంట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. సండే సజెషన్ వీడియోస్ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయి ఇక నుంచి. సో వెయిట్ ఫర్ ద బెస్ట్ అంతే. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.